జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 15/3/2026 ఆదివారం, పాల్గొన బహుళ ఏకాదశి మొదలుకొని 21/3/2026 శనివారం, పరాభవ నామ సంవత్సర చైత్ర శుక్ల తదియ వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి మీనరాశి, బుధుడు కుంభం, శుక్రుడు మీనం, కుజుడు కుంభం, చంద్రుడు మకర కుంభ మీన మేషరాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. చేసేటువంటి పనుల లోపల కొంత ఆటంకాలు ఎదుర్కొన్నా కూడా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు రాకుండా కాపాడుకుంటారు. కొంత జామీన్లు కానీ మధ్యవర్తిత్వం కానీ ఇవ్వకూడదు. కొత్త పనులను మీరు ప్రారంభించిన కొరకు సమాయత్తపడతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొంత మీరు ప్రవేశిస్తారు. వివాదాస్పాలకు దూరంగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కొంత ఆలోచనలో ఉంటుంటారు. అట్లానే స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతమైనటువంటి స్థానం పొందేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు పొందినా కూడా ఒక సమస్య పోతాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి తప్పకుండా వారి ఫలితాలు వాళ్ళ ఫేవర్లో రాకుండా కొంచెం ఇబ్బందిగా ఉండేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు రాకుండా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువగా తప్పకుండా కష్టపడాలి. తప్పకుండా కష్టపడితే కానీ మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందలేకుండా ఉంటారు. చేసేటువంటి పనుల లోపల కొంత జాగ్రత్త అవసరం. కొంత తప్పులు పోయే అవకాశాలు ఉంటాయి. మాటలు పడేటట్టుగా ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో మాత్రం మంచి సంబంధాలు పెంచుకుంటారు. నూతన బంధుత్వాలు కలిసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. నూతనమైనటువంటి వస్త్రాలు లేదా విలువగల వస్తువులను కొని తెచ్చుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వాహనాలతోని జాగ్రత్త ఉండాలి. స్థిరాస్తుల విషయంలో కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తుల వ్యాపారం చేసేవారికి కూడా కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అట్లానే వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. మీరు ఇంట్లో కూడా ఒక శుభకార్యం చేయాలనేటువంటి ప్లాన్లో వేస్తుంటారు. మీ పిల్లలకు మంచి సదుపాయాలను కల్పిస్తారు. ఈ అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీకు ఏది ఇష్టంగా అనిపిస్తుందో ఆ దైవాన్ని ప్రార్థించి అభిషేకించండి, పూజించండి. కొంత చెడ్డ పరిణామాలు తగ్గి మంచి శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వారం చాలా చక్కగా అన్ని పనులను నిర్వర్తించుకుంటారు. ఖర్చులు పెరిగినప్పటికీ కూడా మీరు వనరులను సమకూర్చుకుంటారు. దూర ప్రయాణాలు చేసి వాటిల్లో కూడా కొంత లాభసాటిగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి తప్పకుండా శుభ పరిణామాలు ఉంటాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. నూతన పనులకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తుల విషయం లోపల లేదా ఇల్లు కట్టడం లోపల కొంత మీరు ముందుకు వెళ్తుంటారు. ఆగిపోయిన పనులను కొంత ముందుకు జరిపేటట్టుగా ప్రయత్నిస్తుంటారు. ఈ వారం వివాహాది శుభకార్యాల కొరకు మీరు ప్లాన్లు వేస్తుంటారు. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. విదేశ పర్యటన లాభిస్తాయి. ఉద్యోగ అవకాశాలలో మంచి ముందుకు వెళ్తుంటారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు. అట్లానే నూతనమైనటువంటి వస్త్రాలను లేదా వస్తువులను కొని తెచ్చుకుంటారు. ఈ వారం
అంతా శుభాలే జరుగుతుంది అన్ని రంగాల వారికి అని చెప్పవచ్చు. ఈ వారంలో కొంత మీరు ఒక పెరిగే అవకాశం ఆర్థిక పరంగా అనుకోండి, ఉద్యోగ పరంగా అనుకోండి, కొంత మీకు పెంపు అనేటువంటిది జరుగుతుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. రవి దశమస్థాన శుభుడు కనుక గత వారం కంటే చాలా బాగుంటుంది. స్థిరాస్తుల విషయం లోపల అగ్రిమెంట్లు అనుకోండి, స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత ముందుకు జరిగేటట్టుగా ఉంటుంది. ఒక పరిణామం మీకు చాలా సందడిగా సంతోషంగా ఉంటుంది. ప్రమోషన్స్ అటువంటివి మీ ఫైల్ కొంత కదిలేటట్టుగా ఉంటుంది. చేసేటువంటి పనుల లోపల చాలా నిమగ్నతోని మంచి శ్రద్ధతోని మీరు పనులు నిర్వర్తించి పై అధికారుల మెప్పు పొందుతారు. క్యాష్ అవార్డు రివార్డు వచ్చినట్టుగా ఉంటుంది. చేసేటువంటి పనిని మంచి పని గుర్తిస్తారు అందరూ. కొంత వనరులను సమకూర్చుకుంటారు. ఎక్కడి నుంచో వచ్చేటువంటి డబ్బును మీరు ప్రయత్నం చేసి దగ్గరకు తెచ్చుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అవివాహితులకు కూడా కొంత శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. ఉద్యోగ భద్రత లేదా పర్మనెంట్ కానీ అటువంటి సోర్సెస్ ఎక్కువగా కనబడుతున్నది. ప్రమోషన్స్ కొరకు ప్రయత్నం చేయండి, కొంత లాభసాటిగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితోని మంచి ప్రేమగలగా మంచి పేరు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. పూజలలో పాల్గొంటారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల శ్రద్ధగా మీరు వింటారు. మీరు చేసేటువంటి పనుల లోపల కొంత శుభ సూచనలు కనబడతాయని చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత మెరుగ్గా ఉంటుంది. గత వారం కంటే చాలా సంతోషకరంగా ఈ వారం గడుపుతారని చెప్పడమైనది. అయినప్పటికీ కూడా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి. మీకు శుభ పరిణామాలు పెంపొందుతాయి. కొంత ఆటంకాలు తప్పించేటట్టుగా గడుస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు కలిగేటట్టుగా ఉంటాయి. కొంత మాటలు పడేటట్టుగా ఉంటుంది. దగ్గరి బంధువులే ఇంటి వారే మిమ్మల్ని కొంత ఆడిపోసుకునేటట్టుగా మాటలు అనేటట్టుగా మీకు బాధాకరంగా మనసు ఉండేటట్టుగా మాట్లాడతారు. కొన్ని విషయాలు మాత్రం కలిసి వస్తాయి. కొన్ని పనుల లోపల మీరు ఇది నష్టాన్ని చూస్తుందనేటువంటి పనులు మీకు లాభసాటిగా మలుచుకునేటట్టుగా ఉంటుంది. మీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. కొన్ని విషయాల్లో అన్ఎక్స్పెక్టెడ్ మీరు ఎదురు చూడకుండా కొన్ని పనులు అయ్యేటట్టుగా మాత్రం ఈ వారం కనబడుతున్నది. వ్యవసాయ ఉత్పత్తులు లేదా వ్యవసాయ భూములకు సంబంధించినది కిరికిరి అనుకోండి, మీకు పీచలు ఉన్నటువంటి సమస్య ఒకటి మీ తీర్పు వచ్చేటట్టుగా ఉంటుంది. చేసేటువంటి పనుల లోపల మంచి శ్రద్ధతోని చేస్తారు కనుక కొంత ఫలితాలు లేట్ అయినప్పటికీ కొంత మీ ఫేవర్లో వచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు మాత్రం మితిమీరుతాయి. దగ్గర దాచుకున్న డబ్బులోంచి కొంత ఖర్చు అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. నిల్వలోంచి బయటకు పోయేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తులు అమ్మాలి అనేటువంటి ఒక దృక్పథం మీ మనసులో ఉంటుంది. కానీ అవి పెండింగ్లో పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులకు కూడా కొంత కష్టకాలమని చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా అట్లానే ఉద్యోగులు అనుకోండి, అన్ని రంగాల వారికి కూడా మీరు చేసేటువంటి పనులలో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు పెండింగ్లో పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి, పూజించండి. లేదా శివార్చన, వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా కొంత శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం చక్కగా ఈ వారం అంతా గడుపుతారు. లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. అగ్రిమెంట్లు లేదా కొన్ని లాభకరమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. మీరు ఎప్పుడో ఎదురు చూసేటువంటి పని అయ్యేటట్టుగా కనబడుతున్నది. దానికి కొంత సంతోషంగా ఇంట్లో ఉంటారు. దూర బంధువులు రాక మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. దానికి తగినట్టుగా మీరు మన ధనాన్ని సమకూర్చుకునేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం
తప్పించుకోలేరు. కొన్ని కారణాల చేత మీరు కొంత దురుసుగా మాట్లాడేటట్టుగా ఎక్కడన్నా కనబడేటట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తగా కొంత ఆచితూచి మాట్లాడాలి. దాంతో కొంత మీరు మీ ఫేవర్లో రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటుంది. లేకుంటే కొంత ఆలస్యంగా కొంత మనసు బాధతోని వారు మీకు పని చేయకుండా కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్త అవసరమని చెప్పడమనేది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబంలో కూడా కొన్ని ఖర్చులు అధికమవుతాయి. దూరపు బంధువులు రాక లేదా మీరే వారి దగ్గరికి వెళ్ళడము, ప్రయాణాలు అధికమవుతాయి. ఖర్చులు అధికమైనప్పుడు కూడా తగినట్టుగా డబ్బులు చేతికి అందుతాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి లాభసాటిగా ఉంటుంది. వ్యాపారాల్లో మంచి లాభకారిగా కొన్ని వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు ఈ వారం. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా కొంత మీకు మంచి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారమంతా శుభాలే జరుగుతుంది. అయినప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. గత వారం కంటే కొంత మెరుగ్గా ఉన్నా కొన్ని ఆఫీసు పనిచేసే వారికి, వృత్తిలో ఉన్నవారికి, ఉద్యోగంలో ఉన్నవారికి, వ్యాపారస్తులకు అనుకోండి కొంత పనులు పెండింగ్లో పడతాయి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నించిన కొన్ని సఫలీకృతం కాక కొన్ని సమస్యలు ఎదుర్కొనేటట్టుగా ఉంటుంది. ఆఫీసుల్లో పనిచేసే వారికి విపరీతమైనటువంటి పని భారం, పని ఒత్తిడి కలుగుతుంది. మెంటల్గా అంటే మెంటల్ టార్చర్ అనుకోండి, అటువంటివి చాలా మనసుకు సంబంధించినటువంటి పనులు ఎక్కువగా చేసేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. మీ నిల్వ ఉన్న డబ్బులు కూడా కొంత ఖర్చులు అధికంగా మీరు పెట్టుబడి పెట్టడం జరిగేటట్టుగా కనబడుతున్నది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇరుగు పొరుగు వారితోని మంచి ప్రేమకరగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. మీ తల్లిదండ్రులు అనుకోండి, మీ ఇంట్లో పెద్దవారికి చిన్న చిన్న అనారోగ్య బాధలు వచ్చినట్టుగా కనబడుతున్నది. వాటికి కూడా కొంత ఖర్చులు అధికమవుతాయి. లేదా దూర ప్రయాణాలు చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి సమస్యలు ఉత్పన్నమవుతాయి. విదేశాల్లో ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ భద్రత కరువయ్యేటట్టుగా కనబడుతుంది. కనుక మీరు జాగ్రత్తగా మీరు నడుచుకోవాలని చెప్పి సలహా ఇవ్వడమైనది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించండి, పూజించండి, లేదా శివార్చన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొంత లాభసాటిగా వ్యవహారాలు కూడా కొంచెం పెంపొందుతాయి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా అన్ని పనులను నిర్వర్తించుకుంటారు. రవి 6వ స్థానం, గురువు కూడా 9, శని 6, కేతు 11. ఈ స్థానాలు చాలా మంచి శుభస్థానాలు. మీ టర్నింగ్ పాయింట్స్ జరుగుతాయి. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది ముందుకు వచ్చి మీకు లాభసాటిగా వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా కొంత ధనం మీకు సంపాదన పెంపొందుతుంది. ఉద్యోగ అన్వేషణ చేసేవారికి తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. స్థిరాస్తుల రంగం వారికి, స్థిరాస్తుల వ్యవహారాలు చేసేవారికి తప్పకుండా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. విలువగల వస్తువులు, వజ్రాలు లేదా బంగారం లేదా విలువగల వస్తువులు ఎలక్ట్రానిక్ సంబంధించింది అనుకోండి, మీకు లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అట్లానే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. గృహ యోగ్యత ఏర్పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఇల్లు కొనడమో, ఇల్లు కట్టడమో కొంత ప్లాన్లు ఈ వారం వేసేటట్టుగా కనబడుతున్నది. అన్ని రంగాల వారు కూడా ఈ వారం చాలా చక్కనైనటువంటి వారం. అట్లానే రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా కొంత అధికార యోగం కలిగేటట్టుగా ఉంటుందని చెప్పడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
గత వారం కంటే కొత్త మెరుగున్నా కూడా మాటలు పడేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. బుధ శుక్రుడు మంచి శుభస్థానంలో ఉన్నాడు. చతుర్థ పంచమ స్థానంలో ఉండటం చేత విలువగల వస్తువులు కొంటారు. స్థిరాస్తుల విషయం లోపల మీ ఫేవర్లో రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా వివాహంకు సంబంధించినటువంటి విషయాలు అనుకోండి, లేదా వారికి సంబంధించినటువంటి ఒక టర్నింగ్స్ గురించి మీరు చర్చిస్తుంటారు ఇంట్లో. మీ పిత్రార్జితం అనుకోండి, లేదా మీ ఇంట్లో కుటుంబ సంబంధమైనటువంటి ఆస్తుల విషయం లోపల కొంత విచారంలో ఉంటారు. ఏ రకమైనటువంటి ప్రణాళికలు వేయాలి అని చెప్పి మీరు కొంత ఇంట్లో చర్చనీయాంశంగా ఉండేటట్టుగా ఉంటుంది. అట్లానే మీరు చేసేటువంటి పనుల లోపల కొంత ఆటంకాలు ఏర్పడతాయి. చేసేటువంటి పనులలో తప్పులు పోయేటట్టుగా ఉంటాయి. కనుక వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు కొంత జాగ్రత్తగా అప్రమత్తతతోని వ్యవహరించాలి. ఏదైనప్పటికీ కూడా కొన్ని వ్యవహారాలలో మీకు అనుకూలంగా రిజల్ట్ వస్తాయి. కొన్ని రిజల్ట్స్ మిమ్మల్ని బాధించినట్టుగా కూడా ఉంటాయి. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుందని చెప్పడమైనది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి వారం తప్పకుండా మీరు స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా ఉంటుంది ఈ వారం అని చెప్పవచ్చు. ప్రమోషన్స్ లాభిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగ అన్వేషణలో లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగం ఒకటి నుంచి ఇంకో దాన్ని బదిలీలు లేదా ఉద్యోగం ప్రమోషన్స్ అనుకోండి, అటువంటి లాభసాటిగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. చేసేటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వృత్తిలో ఉన్నవారికి వకీలు కానీ, తర్వాత లాయర్సు, డాక్టర్సు, వృత్తిలో ఉన్నటువంటి ప్రతి వారికి కొంత లాభసాటిగా అనుకూలంగా పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. ఇరుగు పొరుగు వారితో పేరు సంపాదించుకుంటారు. మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని చాలా పైకెత్తేటట్టుగా వాళ్ళ పనితీరు మీకు లాభసాటిగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. రాజకీయ పరంగా ఉన్నవారు కూడా ఒక స్థితి అనుభవించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కాకపోతే కొంత కష్టపడాలి. మీరు ప్రయత్నం చేయకుండా మాత్రం ఆ స్థితిని పొందలేరు. మీరు చేసేటువంటి పనుల లోపల చాలా చక్కగా శ్రద్ధతో ముందుకు వెళ్ళండి. తప్పకుండా విజయాన్ని పొందుతారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చక్కగా మీరు పేరు తెచ్చుకుంటారని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ సంపాదన పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో చిక్కుల నుండి బయటకు వస్తారు. వ్యవసాయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు అనుకోండి, వ్యవసాయ భూములు కూడా కొనేటట్టుగా మీరు అగ్రిమెంట్లు కానీ లేదా రిజిస్ట్రేషన్స్ కూడా అయ్యేటట్టుగా ఉంటుంది. దూరపు బంధువులతోని కొంత సమాయత్తమవుతారు. కొంత ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల లేదా స్థిరాస్తుల విషయం లోపల మీ పిత్రార్జనకు సంబంధించిన విషయాల లోపల కొంత చర్చనీయాంశంగా ఈ వారం గడిపేటట్టుగా ఉంటుంది. మీరు లేదు అన్నా కూడా తప్పకుండా స్థిరాస్తుల విషయం లోపల తర్జన భర్జనలు లేదా కొంచెం అభిప్రాయాలలో కొంత తేడాలు వచ్చేటట్టుగా కూడా కనబడుతుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. చేసేటువంటి పనుల లోపల కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఆర్థికపరమైన చిక్కుల నుంచి బయటకు వస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొన్ని స్థిరాస్తులు విషయం లోపల లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగ అన్వేషణలో లాభసాటిగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక తప్పకుండా మీరు మీ ఇష్టదేవాన్ని తప్పకుండా అభిషేకించండి, పూజించండి అని చెప్పడమైనది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా చక్కగా నెరవేర్చుకుంటారు పనులన్నీ. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటకు వస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. ఉద్యోగులకు కొంత లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు కొంత మేరకు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల లాభం ఉంటుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. అవివాహితులకు కొంత శుభ పరిణామాలు ఉంటాయి. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పడమైనది.
తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. గ్రహాలన్నిట్లో ఒక శుక్రుడు జన్మాన ఉండటం చేత కొంత పనులు జాప్యంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పనులు మీకు జరుగుతాయి. ఆర్థికపరమైన చిక్కుల నుంచి బయటకు వస్తారు. మానసికమైనటువంటి ఆందోళనలకు గురి అయినప్పటికీ మీకు అవి సమసిపోతాయి. దూర ప్రయాణాల్లో చిక్కులు బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. మీ పిల్లలు కూడా కొంత ఇబ్బందికరంగా మీరు పనులు చేస్తుంటారు. కొంత ఆచితూచి వ్యవహరించాలి. కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. అనారోగ్య బాధల నుండి విముక్తి పొందడం కొరకు కొంచెం చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా కనబడుతున్నది. ఇరుగు పొరుగు వారితోని లేదా మీ కింద పనిచేసే తోటి ఉద్యోగులు అనుకోండి, వారితో కూడా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. మీరు లేదా శివార్చన చేయండి, సుందరాకాండ పారాయణం చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని తప్పకుండా మీరు ప్రార్థిస్తే కానీ మీకు కొంత ఉపశమనం పొందలేరని మీకు తెలియజేయడమైనది. స్వస్తి.